10 కొబ్బరి చిప్పలను తీసుకుని సన్న ముక్కలుగా కట్ చేయండి. మిక్సీ జార్లోకి కొబ్బరి ముక్కలు వేసి 1/2 కప్ వాటర్ యాడ్ చేసి పేస్ట్ లా గ్రైండ్ చేయండి. ఒక గిన్నెలో స్ట్రైనర్ ని పెట్టి దానిపై ఇలా కాటన్ క్లాత్ వేసి కొబ్బరి పేస్ట్ ని అందులో వేసి పాలను తీయండి. మిగిలిన పిప్పిని ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టండి. మిగిలిన కొబ్బరి ముక్కలు కూడా వేసి పాలను తీయండి. గిన్నెలో ఉంచిన కొబ్బరి పిప్పిలో ఒక గ్లాసు వాటర్ పోసి అందులో నుంచి కూడా పాలను తీయండి. 2 పాలిథిన్ కవర్స్ ని తీసుకుని ఒక గిన్నెలో పెట్టి కొబ్బరి పాలను పోసి దారం కట్టి ఒక రోజంతా వేలాడ కట్టండి. మనం కొబ్బరి పాలలో వేసిన వాటర్ కొబ్బరి పేస్ట్ సపరేట్ అవుతుంది. కవర్ కొంచెం కట్ చేసి వాటర్ వరకు తీసి మిగిలిన పేస్ట్ ని ఒక మందంగా ఉన్న కడాయిలో వేసి మనం వెన్న ఏ విధంగా కాచుకుంటామో అలా కాగబెట్టుకోవాలి. టైం కొంచెం ఎక్కువగానే పడుతుంది. బాగా కాచిన తర్వాత అందులో కొంచెం కరివేపాకు వేసి 1 మినిట్ మరిగించండి. కొంచెం చల్లారిన తర్వాత పల్చగా ఉన్న క్లాత్ వేసి వడకట్టుకోవాలి. మరలా కొంచెం కరివేపాకు వేసి మరొక నిమిషం పాటు మరిగించండి. కొబ్బరి నూనె రెడీ.